నెక్స్ట్ యూనిట్ 5లో ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y ఈక్వల్ టు 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అని ఇచ్చారు. సో ముందు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా? ఎక్స్ క్యూబ్ ప్లస్ డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అని ఇచ్చారు. ఓకేనా? ముందుని ఎక్స్ క్యూబ్ ఇంటూ ముందుని ఆపరేటర్ ఫామ్లో రాద్దాం. ఆపరేటర్ ఫామ్ ఈజ్ దీనికి ఆపరేటర్ ఫామ్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x. ఇది ఆపరేటర్ ఫామ్. ఆపరేటర్ ఫామ్ అంటే డి బై డిఎక్స్ బదులు క్యాపిటల్ డి రాయాలి. ఇక్కడ క్యూబ్ ఉంది కదా, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x అన్నమాట. ఇప్పుడు చూడండి, ఎక్స్ క్యూబ్ ఉంది, డి క్యూబ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఉంది, డి స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఏదో ఉందో అంత డెరివేటివ్ ఉంది, అవునా? కాబట్టి ఇది కాచి యూలర్ ఈక్వేషన్ అన్నమాట. దిస్ ఈజ్ కాచి యూలర్ ఈక్వేషన్. సో ఇదేంటి? కాచి యూలర్ ఈక్వేషన్ అన్నమాట. సో కాచి యూలర్ ఈక్వేషన్ అయినప్పుడు మనం ఏం రీప్లేస్ చేయాలి? సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సో ఎలాగంటే ఈ ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఎలా తీసుకోవాలి? పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ జెడ్ తీసుకోవాలి. ఎక్స్ బదులు ఏం రాయాలి? ఈ పవర్ జెడ్ రాయాలి. అంటే ఇప్పుడు జెడ్ ఎంత అవుతుంది? log x అవుతుంది. ఇలా మనం సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. అలాగే ఎక్స్ డి బదులు ఏం తీసుకోవాలి? థీటా తీసుకోవాలి. అలాగే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 రాయాలి. అంటే ఎంత? థీటా స్క్వేర్ మైనస్ థీటా రాయాలి ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు. అలాగే ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఉంది. ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఉంది, దీని బదులు థీటా స్క్వేర్ మైనస్ థీటా సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే ఎక్స్ బదులు ఈ పవర్ జెడ్ రాయాలి. అది సబ్స్టిట్యూషన్ అన్నమాట. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే థీటా ఇంటూ థీటా స్క్వేర్ మైనస్ థీటా ఇంటూ థీటా మైనస్ 2. సో ఇక్కడ థీటా స్క్వేర్ ఇంటూ థీటా క్యూబ్ మైనస్ 2 థీటా స్క్వేర్ మైనస్ థీటా స్క్వేర్ ప్లస్ 2 థీటా ఈక్వల్ టు థీటా క్యూబ్ మైనస్ 3 థీటా స్క్వేర్ ప్లస్ 2 థీటా. ఇది ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఇది ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ క్యూ ఫామ్లో వస్తుంది, వై ఈక్వల్ టు క్యూ ఫామ్లో వస్తుంది. అప్పుడు మనం సింప్లిఫై చేయాలి, అప్పుడు మనం సమ్ చేయాలన్నమాట. సో అర్థమైందా? సో ఇచ్చిన ఈక్వేషన్ రాసుకోవాలి. సో దీనికి ఆపరేటర్ ఫామ్ రాయాలి. ఇది కాచి యూలర్ ఈక్వేషన్. ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఎక్స్ పవర్ ఎంతైతే ఉందో అంత డెరివేటివ్ ఉండాలి. అలా ఉంటుంది కాచి యూలర్ ఈక్వేషన్ అంటాం. సో ఇచ్చిన ఈక్వేషన్ కాచి యూలర్ ఈక్వేషన్ అయితే సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే ఎక్స్ బదులు ఈ పవర్ జెడ్ రాయాలి, అంటే జెడ్ బదులు log x రాయాలి. అలాగే ఎక్స్ డి బదులు థీటా రాయాలి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 రాయాలి, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ బదులు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 రాయాలన్నమాట. సో అలాగే సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ దాకా చూడండి. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయాము. నెక్స్ట్ 1 ఎంప్లాయీస్. సో చూడండి, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ బదులు ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి? ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ బదులు థీటా క్యూబ్ మైనస్ 3 థీటా స్క్వేర్ ప్లస్ 2 థీటా ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ బదులు ఎలా రాయాలి? థీటా స్క్వేర్ మైనస్ థీటా ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఎక్స్ బదులు ఏం రాయాలి? ఈ పవర్ జెడ్ రాయాలి, 1/e పవర్ జెడ్. అలా సబ్స్టిట్యూట్ చేయాలి. సింప్లిఫై చేస్తే థీటా క్యూబ్ మైనస్ 3 థీటా స్క్వేర్ ప్లస్ 2 థీటా ప్లస్ 2 ఇంటూ థీటా స్క్వేర్ ప్లస్ 2 థీటా స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 2 థీటా ప్లస్ 2
ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ 1/e పవర్ జెడ్ని ఈ పవర్ మైనస్ జెడ్ అని రాయొచ్చు. అలా రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో సింప్లిఫై చేస్తే ప్లస్ 2 θ మైనస్ 2 θ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏమొస్తుందా θ క్యూబ్ మైనస్ 3 θ స్క్వేర్ ప్లస్ 2 θ స్క్వేర్ మైనస్ θ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్. ఇది సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ చూడండి ఏమొస్తుందమ్మా θ క్యూబ్ మైనస్ θ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్ అవుతుందన్నమాట. సో ఇలా మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది ఎఫ్ ఆఫ్ θ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఇది ఏ ఫామ్లో ఉందమ్మా ఎఫ్ ఆఫ్ θ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఫామ్లో ఉంది. హియర్ ఎఫ్ ఆఫ్ θ ఎంత ఎఫ్ ఆఫ్ θ క్యూబ్ మైనస్ θ స్క్వేర్ ప్లస్ 2 క్యూ వాల్యూ ఎంత 10 ఇంటూ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్. అర్థమైందా? అలా ముందు మనం ఇచ్చిన ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ θ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఫామ్లో రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ θ రాయాలి θ క్యూబ్ మైనస్ θ స్క్వేర్ ప్లస్ 2 క్యూ బదులు 10 ఇంటూ జెడ్ ఈ పవర్ జెడ్ ప్లస్ ఈ పవర్ మైనస్ జెడ్. సో ఇప్పుడు దీనికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది ది జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equals to yc plus yp అవుతుంది. సో జనరల్ సొల్యూషన్ y is equals to yc plus yp. అది ఇక్కడ yc yp ఫైండ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసింది. సో ఫస్ట్ మనం yc ఫైండ్ చేయాలి. ycకి ఏం చేయాలి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equals to 0. f of m అంటే ఎంతమా m క్యూబ్ మైనస్ m స్క్వేర్ ప్లస్ 2 is equals to 0. బై వెరిఫికేషన్ ఒక రూట్ కనుక్కోవాలి. by verification m equal to -1 రాదా m బదులు -1 రాయండి. m బదులు -1 రాస్తే ఇక్కడ ఎంత వస్తుంది -1 హోల్ క్యూబ్ అంటే -1 -1 హోల్ స్క్వేర్ అంటే +1 +2 ఎంత వస్తుంది ఆన్సర్ 2 -1 -2 అంటే 0 అన్నమాట. సో 0. సో m equal to -1 అనేది ఒక రూట్. బై వెరిఫికేషన్ m equal to -1 therefore m equal to -1 is 1 రూట్. ఒక రూట్ వచ్చింది. రిమైనింగ్ మొత్తం దీనికి 3 రూట్స్ ఉంటాయి. దాంట్లో 1 రూట్ బై వెరిఫికేషన్ ఫైండ్ చేయాలి. m equal to -1 రాస్తే 0 వచ్చింది కాబట్టి m equal to -1 is 1 రూట్. రిమైనింగ్ రూట్ బై హార్మోనిక్ సింప్లిఫికేషన్ చేయాలి. అర్థమైన ప్రకారం సో సింప్లిఫై చేస్తాం. ఇలా సింప్లిఫై చేస్తే ఎఫ్ ఆఫ్ θ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఫామ్లోకి వచ్చింది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ θ రాయాలి క్యూ రాయాలి. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp అవుతుంది. సో yc ఎలా ఫైండ్ చేయాలి yc ఎప్పుడు మారదు. ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. mలో ఒక ఈక్వేషన్ వస్తుంది సాల్వ్ చేయాలి. ఇక్కడ m 3 వాల్యూ వస్తాయి అన్నమాట. ఒక వాల్యూ ఎలా కట్టాలి బై వెరిఫికేషన్. m ఈక్వల్ టు -1 రాస్తే 0 వస్తుంది కాబట్టి -1 అనేది ఒక రూట్. అర్థమైందా? సో రిమైనింగ్ 2 రూట్స్ ఎలా కడతారో అక్కడ చూడండి. నెక్స్ట్ మనం హార్మోనిక్ సింథటిక్ డివిజన్ చేయాలి. బై హార్మోనిక్ సింథటిక్ డివిజన్ రిమైనింగ్ రూట్స్ ఎలా కడతామంటే ఇక్కడ -1 అనేది రూట్ కదా. సో ఇక్కడ కోషన్స్ తీసుకోవాలి. m క్యూబ్ కోషెంట్ 1 m స్క్వేర్ కోషెంట్ -1 అక్కడ m లేదు కాబట్టి 0 రాయాలి. కాన్స్టెంట్ 2 ఇక్కడ 0 రాసుకోవాలి m లేదు కాబట్టి. సో ఇక్కడ 0 రాసుకోవాలి. 1 -1 -2 2 2 -2 0. సో ఇక్కడ ఈక్వేషన్ ఏమొచ్చింది m స్క్వేర్ -2m ప్లస్ 2 ఈక్వల్ టు 0. రూట్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ a వాల్యూ 1 b వాల్యూ -2 c వాల్యూ 2. సో ఫార్ములా ఏంటి m వాల్యూ -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac/2a. సో -b అంటే మైనస్ ఆఫ్ మైనస్ +2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -2 హోల్ స్క్వేర్ 4 b స్క్వేర్ -4ac 4 into 2 8/2a 2 అంటే m వాల్యూస్ ఏమొస్తాయమ్మా 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -4/2 అంటే m వాల్యూస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 అంటే 2i/2 2 కామన్ స్కాన్ చేస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ i. దేర్ఫోర్ m రూట్స్ ఏమొచ్చినాయి -1 ఒక రూటు 1 ప్లస్ ఆర్ మైనస్ i ఇంకో 2 రూట్లు అన్నమాట. సో
సో ఇలా మనం బై హార్నర్స్ ఇంటర్నల్ డివిజన్ చేయాలి. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంలో వస్తుంది. ఇక్కడ m = -b + or - √b² - 4ac/2a ఫార్ములా రాస్తే మనకి m కి 2 వాల్యూస్ వచ్చాయి. సో అప్పుడు yc ఏమవుతుంది? therefore రూట్స్ ఏమొచ్చినాయి? m = -1 1 + or - i. సో ఇక్కడ -1 కి పాజిటివ్ ఒకటి రాయాలి, ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ కి ఒకటి రాయాలి. సో yc ఏమవుతుందంటే -1 కి c1 × e⁻−z అని రాయాలి. c1 × e⁻−z ప్లస్ ఈ కాంప్లెక్స్ రూట్స్ కదా, కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ కాబట్టి ఫార్ములా c2 × e⁻ax × sin bx. e⁻ax అంటే a బదులు 1 b బదులు ముందు ఫార్ములా రాద్దాం. c2 × e⁻az × cos bz ప్లస్ c3 × e⁻az × sin bz. ఇది ఫార్ములా అన్నమాట. సో ఇక్కడ a బదులు 1 b బదులు 1 రాయాల్సి సబ్స్టిట్యూట్ చేస్తే c1 × e⁻−z ప్లస్ c2 × e⁻1z అంటే e⁻z ఇంటూ cos z ప్లస్ c3 × e⁻z × sin z. therefore yc ఏమొచ్చింది? c1 × e⁻−z ప్లస్ c2 ఇక్కడ ఈ రెండింటిలో e⁻z కామన్ తీసి e⁻z కామన్ తీస్తే ఏమొస్తుందా? c2 × cos z ప్లస్ c3 × sin z. ఇలా మనం z లో రాసుకోవాలి, x లో కాదు ఇక్కడ z లో రాయాలి. ఇప్పుడు z లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో yc = c1 × e⁻−z. e⁻z ని మనం స్టార్టింగ్ లో x అనుకున్నాం అవునా, e⁻−z ఉంది. e⁻−z ఏమని రాయొచ్చు? e⁻−z ని e⁻z హోల్ పవర్ -1 అని రాయొచ్చు. e⁻z ని x అనుకున్నాం కదా, ఆ x రాయాలి, తర్వాత రాద్దాము. e⁻z ని x కదా అనుకున్నాం, x రాయాలి e⁻z. సో c2 × cos z బదులు log x స్టార్టింగ్ లో రాసిన చూడండి. సో z బదులు log x ప్లస్ c3 × sin log x అలా రాయాలి. z బదులు log x రాయాలి. ఈ స్టెప్ లో తర్వాత రాద్దాము. సో అర్థమైంది ప్రకారం c1 × e⁻−z ప్లస్ c2 × e⁻z కామన్ తీసేద్దాం ఇక్కడ. సో c1 × e⁻−z ని e⁻z హోల్ పవర్ -1 ఇక్కడ రాసేద్దాం ప్లస్ e⁻z కామన్ తీద్దాము. c2 × cos z ప్లస్ c3 × sin z. ఇక్కడ చూడండి. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్, నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ yc = ఇక్కడ e⁻z ని x కదా అనుకున్నాం. సో x పవర్ -c1 × x పవర్ -1 అంటే 1/x ప్లస్ e⁻z అంటే x × c2 × cos z బదులు log x రాయాలి. cos log x ప్లస్ c3 × sin log x. అర్థమైందమ్మా? ఇది yc. ఇప్పుడు మనం yp ఫైండ్ చేయాలి. ఇది yc ఎలా చేస్తామో ఒకసారి చూడండి. yc మనం yp ఫైండ్ చేయాలి. సో yc ఇప్పుడు మనం yp ఫైండ్ చేయాలి. నోట్స్ రాసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు yp ఫైండ్ చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్. సో yp ఫార్ములా yp = 1/f of theta into q. 1/f of theta ఎంత? theta cube minus theta square plus 2 into q value. q value ఎంత? 10 into e⁻z plus e⁻−z. అవునమ్మా? సో ఇది. సో ఇక్కడ 10 కామన్ 10 into ఇక్కడ e⁻z వరకు కూడా రాద్దాము. 1/theta minus theta square plus 2 into e⁻z plus 1/theta cube minus theta square plus 2 into e⁻−z. సో ఇక్కడ ముందు మనకి చేయాలి, తర్వాత ఇచ్చేసి రెండు యాడ్ చేసి ఫస్ట్ తీసుకున్నాం. సో ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఫస్ట్ తీసుకోవాలి 1/theta cube minus theta square plus 2 into e⁻z = z క్వశ్చన్ 1 కదా, theta బదులు 1 సబ్స్టిట్యూట్ చేయండి డైరెక్ట్గా. ఏమొస్తుంది? 1/1 - 1 + 2 0 రాలేదు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఇంటూ e⁻z అంటే ఎంత వచ్చిందమ్మా? +1 - 1 క్యాన్సిల్ 1/2 into e⁻z అలా రాయాలి.
అర్థమైందా? సో ఇక్కడ చూడండి 1/θ³ మైనస్ θ² ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ జెడ్. జెడ్ కోషెంట్ 1 కదా ఇక్కడ. సో ఇక్కడ డైరెక్ట్ 1 సబ్స్టిట్యూట్ చేసిన θ బదులు 0 రాలేదు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. సో రెండో చూడండి 1/θ³ మైనస్ θ² ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్. జెడ్ కోషెంట్ -1 కదా, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది -1 హోల్ క్యూబ్ అంటే -1 -2 ప్లస్ 2 0 అయిపోతుంది. అందువల్ల ఇక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయకూడదు అన్నమాట. సో దాన్ని ఏం చూద్దాము. సో ఇక్కడ దాకా రాస్తాం. సో రెండోది 1/θ³ మైనస్ θ² ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్. జెడ్ బదులు -1 రాస్తే 0 అయిపోతుంది. అందువల్ల దీన్ని ఏమని రాయాలి, ముందు దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. దీని రూట్స్ ఏమొచ్చాయి, అయి ఉంది కదా. సో 1/e పవర్ మైనస్ జెడ్ కదా. సో జెడ్ కోషెంట్ -1 రాయాలి, రాసి 0 అయిపోతుంది. అందువల్ల దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుందంటే θ ప్లస్ 1 ఇంటూ ఇంతకాలంటే మనం -1కి హార్నెస్ చేసాం. సో ఏమొచ్చింది హార్నెస్ చేస్తే 1 -1 0 2 చేసాము. ఇక్కడ -1 రాసాం 0 1 -1 -2 2 2 -2 0. ఇక్కడ ఏమొచ్చింది m³ మైనస్ m² మైనస్ 2m ప్లస్ 2 వచ్చిందా. అంటే ఇక్కడ m బదులు θ రాసేది అంటే θ ప్లస్ 1 ఇంటూ θ² మైనస్ 2θ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్. అలా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. -1 ఒక రూట్ కదా కాబట్టి θ ప్లస్ 1 ఇంటూ θ² మైనస్ 2θ ప్లస్ 2. ఇప్పుడు ఇక్కడ జెడ్ బదులు -1 ఇక్కడ రాస్తే 0 అవుతుంది. అందులో ఇక్కడ రాసుకోవాలి మనం. సో దీనికి ఫార్ములా ఏంటంటే 1/5 ఇంటూ జెడ్ ఈ పవర్ మైనస్ జెడ్. ఇది ఫార్ములా 1/5 అంటే ఈ ఫంక్షన్ తీసుకోవాలి. జెడ్ కోషెంట్ -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఏమొస్తుందమ్మా 1/θ² θ బదులు -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 ప్లస్ 2 ఇంటూ జెడ్ ఈ పవర్ మైనస్ జెడ్ ఫార్ములా అనమాట. సో అప్పుడు ఏమొస్తుంది దట్ ఈక్వల్ టు 1/-1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 2 మొత్తం ఎంత వస్తుంది 5 జెడ్ ఈ పవర్ మైనస్ జెడ్. అది రెండోది. సో ఫస్ట్ ఎంత వచ్చింది హాఫ్ ఈ పవర్ జెడ్, రెండోది హాఫ్ జెడ్ ఈ పవర్ మైనస్ జెడ్. రెండు కలిపి రాసేయాలి. సో yp ఈజ్ ఈక్వల్స్ టు 10 కామన్ తీస్తాం కదా 10 ఇంటూ ఫస్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది ఈ పవర్ z/2 ప్లస్ జెడ్ ఈ పవర్ మైనస్ z/5. ఇది yp. అర్థమైందమ్మా. ఇది ఫస్ట్ ఆన్సర్ ఈ పవర్ z/2, రెండో ఆన్సర్ జెడ్ ఈ పవర్ మైనస్ z/5. సో దట్ ఈక్వల్ టు 10 ఇంటూ ఈ పవర్ జెడ్ ఏమనుకున్నాం x కదా x/2 ప్లస్ జెడ్ బదులు log x ఇంటూ ఈ పవర్ మైనస్ జెడ్ని ఈ పవర్ జెడ్ హోల్ పవర్ -1 అని రాయొచ్చు. ఈ పవర్ జెడ్ అంటే x పవర్ -1 అంటే 1/x అంటే x కింద వచ్చేస్తుంది log x/5x. ఇది yp. అర్థమైందా yp. సో 10 ఇంటూ x/2 ప్లస్ log x/5x. దేర్ఫోర్ y ఈక్వల్ టు yc ప్లస్ yp లాస్ట్ కింద రాస్తాం. Therefore, last step y is equals to yc plus yp. Therefore, y is equals to yc plus yp. So, yc ఎంత వచ్చింది ఆన్సర్ c1 ఇంటూ 1/x ప్లస్ c2 e పవర్ x అంటే e పవర్ z x ఇంటూ c2 ఇంటూ cos half log x ప్లస్ c3 ఇంటూ sin half log x ప్లస్ yp ఎంత వచ్చింది 10 ఇంటూ x/2 అంటే 5x ప్లస్ 10 ఇంటూ log x/x ఇంటూ 5 కదా 5 2s అంటే ఏమొస్తుంది 2/x ఇంటూ log x. ఇది ఆన్సర్. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్స్ టు yc ప్లస్ yp రాసుని జెడ్ బదులు సబ్స్టిట్యూట్ చేసి రాస్తాం. అర్థమైందా. సో 2-3 ప్రాక్టీస్ చేస్తే వస్తున్నాము. మీరు ఎక్కడికెక్కడ నోట్స్ రాసుకోండి. చాలా స్టెప్లు ఉన్నాయి కాబట్టి మీరు మొత్తం రఫ్ చేసేసాను కదా, మొత్తం ఒక దాంట్లో చేస్తే మళ్ళీ చాలా బోర్డు అందువల్లే చెప్పి సేవస్ వచ్చింది. మీరు ఎక్కడెక్కడ నోట్స్ రాసుకుంటే బాగా వస్తుంది. ఓకేనమ్మా.